ఆరోగ్యశ్రీ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి. దేశంలో విప్లవాత్మక పాలనకు నాంది పలికింది కూడా ఆయనే. పేదవారికి వైద్యం, విద్య అందించే అభివృద్ధి దానంతటా అదే జరుగుతుందని భావించిన నేత రాజశేఖర రెడ్డి. కష్టకాలంలో హాస్పిటల్ ని ఆశ్రయించే పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించారు. 108 అంబులెన్స్లు తీసుకొచ్చి అత్యవసర అనారోగ్య సమయాల్లో బాధపడే వారికి హాస్పిటల్లో చేర్పించారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108 వాహనాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి. తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టక అనివార్య పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా రాష్ట్రాలు ఏపీని అనుసరించాయి. అయితే రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని కొనసాగించాయి. జగన్ సర్కార్ అయితే ఆరోగ్యశ్రీ సాయాన్ని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది. కానీ చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీని తొలగిస్తున్న వాదనలు వస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక పథకాలకు మంగళం పలకబోతోందన్న టాక్ నడుస్తోంది. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఆరోగ్యశ్రీ అవసరం లేదని కొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం. తాజాగా ఆరోగ్యశ్రీ విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది. ఆయుష్మాన్ భారత్ ఉండగా ఆరోగ్యశ్రీ దండగా అన్న మాదిరిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీని ఎక్కడ ఎత్తేస్తుందోనని అనుమానాలు వ్యక్తమవుతోంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఎక్కువ మంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వచ్చిన ఆలోచన ఆరోగ్యశ్రీ 104, 108 అంబులెన్స్ సేవల్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శమైంది. రాజశేఖర రెడ్డి తర్వాత బాధ్యతలు స్వీకరించిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించారు. బడ్జెట్ లో సైతం కేటాయింపులు చేశారు. అయితే జగన్ ఏకంగా ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచారు. అయితే ఇది హర్షించదగిన పరిణామమే అయినా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు విషయంలో మాత్రం జగన్ జాప్యం చేశారు. ఎప్పటికప్పుడు నెట్వర్క్ హాస్పిటల్ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆరోగ్యశ్రీ అమలు విషయంలో సీరియస్నెస్ తగ్గింది. ఆ ప్రభావం వైద్య సేవలపై పడింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనసాగిస్తోంది. ఈ పథకంలో భాగంగా అడ్మిట్ కార్డ్ తీసుకుంటే 5 లక్షల రూపాయల వైద్యం ఉచితంగా అందనుంది. అయితే ఇప్పటికే ఆరోగ్యశ్రీ అమలవుతుండటంతో ఏపీ ప్రజలు ఆయుష్మాన్ భారత్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటే కొంతవరకు నిధులు ఆదా చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పలకబోతోందన్న వార్తలు వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి.